హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా, మీకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే తెలుసు. జస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏంటో ఒక చిన్న ఇంట్రో లాగా చెప్తాను. ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్. ఓకేనా, విత్ హైయెస్ట్ పవర్ కన్సిడర్ చేయాలి. సరేనా? సో ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్ కన్సిడర్ చేయాలి మనకి ఎల్సిఎం కావాలంటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తర్వాత. అదే హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూద్దాం, దాని తర్వాత హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్, ఎఫ్ అంటే ఏంటో చెప్పండి, ఫ్యాక్టర్. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తర్వాత హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం కన్సిడర్ చేయాలి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఏంటి, ఇందులో విత్ స్మాలెస్ట్ పవర్స్ అనమాట. ఓకేనా, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకుంటే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 12, 15 అండ్ 21. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ 12 తీసుకుందాం. 12 ఏంటి? 2 6 12, అలాగే 2 3 6, నెక్స్ట్ 3 1 3. ఓకేనా, ఇప్పుడు 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2 into 2 into 3 into 1. అంతేనా? ఇప్పుడు మనం 15 చూద్దాం. 15కి 3 5 15. ఓకేనా, అండ్ 5 1 5 అనేది ప్రైమ్ కాబట్టి 5 టేబుల్ అంతే. సో 15 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 5. నెక్స్ట్ 21 చూద్దాం. 21 2 టేబుల్లో పోతుందా? పోదు. సో డైరెక్ట్ 3 టేబుల్తో స్టార్ట్ చేస్తున్నా. 3 7 21 అండ్ 7 1 7. ఇప్పుడు 21 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 7. మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్పాలి కదా. ఫస్ట్ హైయెస్ట్ పవర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను 2 square into 3 into 1 రాయొచ్చు కదా. ఎందుకు అంటే హైయెస్ట్ పవర్ కోసం నేను ఇలా 2 into 2ని కాస్త 2 square అని రాశాను అంతే. ఎందుకు ఇలా రాశాను అని క్వశ్చన్స్ ఏమొద్దు. ఇప్పుడు మన ప్రాపర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోవాలి. దేని ఎల్సిఎం కనుక్కుంటున్నాం? ఈ 12 15 21 కదా. సో ఎల్సిఎం ఆఫ్ 12 15 21 ఏంటో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి, హైయెస్ట్ పవర్తో తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుందాం. అసలు ఏమేమి ఉన్నాయి ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 squareలో 2 ఉంది. సో 2 square హైయెస్ట్ పవర్ ఇంతే కదా. 3 ఉంది. 3కి హైయెస్ట్ పవర్ ఏంటి? మూడిట్లలో 3 power 1, ఇక్కడ కూడా 3 power 1 ఉంది, ఇక్కడ కూడా 3 power 1 ఉంది. సో ఇంటూ 3. అలాగే నెక్స్ట్ 5 తీసుకోవాలి, ఎందుకంటే ఆల్ తీసుకోవాలి, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి మనం. సో ఇందులో 5 ఉంది, 5కి 5 power 1 హైయెస్ట్. సో 5 తీసుకుంటాం. ఇంటూ 7 ఉంది, 7కి 1 హైయెస్ట్ పవర్. సో 7 తీసుకుంటాం. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 2 square అంతే 4, 4 into 3 12, 12 5 60, 60 7 420. ఓకేనా, సో ఎల్సిఎం ఆఫ్ 12 15 21 ఇస్ 420. ఇది మన ఎల్సిఎం. ఓకేనా, ఇప్పుడు అలాగే హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఇక్కడ పైన రాస్తున్నాను చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 15 21 ఏంటో చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అంటే కామన్గా మూడిట్లో వచ్చినాయి. మూడిట్లో వచ్చింది ఏంటి? ఈ 3 అంతేనా. ఈ 3 మూడిట్లలో వచ్చింది కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్
12, 15, 21 ఏంటి 3. అంతేనా? ఇంకేమైనా కామన్గా వచ్చిందా? లేదు కదా. లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. సో మూడిట్లలో కామన్గా ఉన్నది 3 అండ్ లోయెస్ట్ పవర్ 1. ఇంకేం లేదు కాబట్టి సో 3 అనమాట. హెచ్సిఎఫ్ ఎంత? 12, 15, 21కి 3. ఓకేనా? ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 17, 23 అండ్ 29. ఓకేనా? ఇప్పుడు వీటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాము. 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 టేబుల్లో వస్తుంది, మళ్ళీ 17 టేబుల్లో వస్తుంది. సో 17 1s. సో 17కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 17 into 1. నెక్స్ట్ 23 చూద్దాం. 23 కూడా ప్రైమ్ నెంబర్ అని ఎంతమందికి తెలుసు? సో 23 1s. మీరు 1 to 100 ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది, కొంచెం మన మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ స్పీడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం 23 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా రాస్తున్నాను. 23 into 1. ఓకేనా? అండ్ 29 కూడా ప్రైమ్ నెంబర్ అని ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. 29 1s. ఓకేనా? ఇప్పుడు మనం 29 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 29 into 1. ఇక్కడ ఏంటో రాసింది అని అనుకోవద్దు, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంతే. అంటే మనం ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ లాగా రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇది మనం ఫస్ట్ క్వశ్చన్లో కూడా చూసాం. ఓకేనా? ఇక్కడ ఇలా ఎందుకు రాసింది అని అనుకోవద్దు. ఇది 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 into 1 వచ్చింది. అదే 2 టేబుల్లో వచ్చి ఉంటే 2 into 2 into 2 అలా వచ్చేది కదా, ఏ నెంబర్ అయినా. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సరిపోదు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవడమే మనం మెయిన్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది కదా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఎల్సిఎం ఆఫ్ 17, 23, 29 చూద్దాం. ఏంటి? ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్లో ఎల్సిఎం ఎలా కనుక్కుంటారో రాశాను. ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో ఎన్ని? 17 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకున్నాం, ఇంటూ 23 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకున్నాం, 29 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకున్నాం, ఇంటూ 1 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి. సో మనకి ఎల్సిఎం వస్తుంది 17 into 23 into 29 ఏంటంటే 11,339. ఓకేనా? ఇది ఎల్సిఎం అనమాట. కానీ ఎల్సిఎం ఒక్కటే కనుక్కోవాలా మనం? హెచ్సిఎఫ్ కూడా కనుక్కోవాలి. ఓకేనా? హెచ్సిఎఫ్ ఆఫ్ 17, 23, 29 ఏంటి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి. సో మూడిట్లలో కామన్గా ఉన్నది ఏంటి? ఇవన్నీ కదా. సో హెచ్సిఎఫ్ ఏంటి? 1. ఓకేనా? నేను సొల్యూషన్ని హైలైట్ చేసాను చూడండి. ఎల్సిఎం ఆఫ్ 17, 23, 29 ఏమో 11,339 అంటే 11,339 అండ్ హెచ్సిఎఫ్ ఏమో 1. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్లో థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి? 8, 9, 25. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా ప్రతిదానికి? ఎస్. 8 అనేది 2 టేబుల్లో పోతుంది, 2 4s 8. అలాగే 4 అనేది 2 టేబుల్లో పోతుంది, 2 2s 4. అలాగే 2 1s. సో 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 into 2 into 2 into 1. అంటే ఎలా రాసుకోవచ్చు? 2 cube into 1 అని రాసుకోవచ్చు కదా, 3 times ఉంది కాబట్టి 2 cube. ఇది 8 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు 9 చూద్దాం. 9 ఏంటి? 3 into 3, 3 3s 9 అండ్ 3 1s. అంతేనా? సో 9 is equals to 3 into 3 into 1. దీన్ని ఎలా రాయొచ్చు? 3 square into 1. 3 2 times వచ్చింది కాబట్టి 3 square. ఓకేనా? ఇప్పుడు 25 చూద్దాం. 5 5s 25 అండ్ 5 1s. సో 25 is equals to 5 into 5 into 1. అంటే ఏమవుతుంది? 5 square into 1. ఓకే, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాదు కదా మన క్వశ్చన్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తర్వాత. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎంకి ఎల్సిఎం ఆఫ్ 8, 9, 25 అని రాయట్లేను స్పేస్ వల్ల. ఓకేనా? మీరు రాసుకోండి. ఎల్సిఎంకి ఏం కావాలి? ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి విత్ హైయెస్ట్ పవర్స్. ఓకేనా? 2, 3, 5 3 కావాలి, ఎందుకంటే ఆల్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి కాబట్టి. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. 2కి హైయెస్ట్ పవర్
2 క్యూబ్ ఇంటూ 3కి హైయెస్ట్ పవర్ 3 స్క్వేర్ ఇంటూ 5కి హైయెస్ట్ పవర్ 5 స్క్వేర్ అంతేనా ఇంటూ 1. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1800. ఏం లేదు 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 8 ఇంటూ 9, 9 ఇంటూ 25, 1800 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఏంటి, కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో 8కి 9కి 25కి కామన్గా ఏముంది, ఇవన్నీ కదా. సో హెచ్సిఎఫ్ ఏమైపోయింది 1. ఎల్సిఎం హెచ్సిఎఫ్ హైలైట్ చేశాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని. ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏంటి 72 అండ్ 108. 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దామా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా, సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. 2 ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. 2 టేబుల్లో పోతుందా 72, ఎస్ 2 36 72 అంతేనా. నెక్స్ట్ 2 18s, నెక్స్ట్ 2 9s అంతేనా. ఇప్పుడు 9 2 టేబుల్లో పోదు, నెక్స్ట్ ఏ టేబుల్ 3 3s అండ్ 3 1s. ఓకేనా. 72 is equals to ఎన్ని 2s ఉన్నాయి 2 ఇంటూ 2 ఇంటూ 2 అంతేనా, అంటే 2 క్యూబ్ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ ఇంటూ 1 వచ్చేసిందా మనకి 72 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అలాగే 108ది చూద్దాం. 108 ఇప్పుడు 2 టేబుల్లో చూసుకుంటే 254s అంతేనా. 108 2 టేబుల్లో పోతుంది కదా. నెక్స్ట్ 54 2 టేబుల్లో పోతుందా, ఎస్ 227s. 27 2 టేబుల్లో పోతుందా, పోదు. సో 3 టేబుల్ 3 9s, నెక్స్ట్ 3 3s, 3 1s. ఇప్పుడు 108 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. 108 is equals to ఎన్ని 2s ఉన్నాయి 2 2s ఉన్నాయి అంటే 2 స్క్వేర్ ఇంటూ ఎన్ని 3s ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 3 క్యూబ్ ఇంటూ 1. ఓకేనా. ఇప్పుడు ఇది మనది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, కానీ మనకు కావాల్సింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాదు కదా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఎల్సిఎం కనుక్కోవాలంటే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి విత్ హైయెస్ట్ పవర్స్. సో 2 3 1 3 తీసుకోవాలి, కానీ హైయెస్ట్ పవర్ ఇక్కడ చూడండి 72లోనేమో 2 క్యూబ్ ఉంది అండ్ 108లోనేమో 2 స్క్వేర్ ఉంది. హైయెస్ట్ ఏంటి 2 క్యూబ్, సో మనం 2 క్యూబే తీసుకుంటాం. 3 చూడండి, ఎందుకంటే ఆల్ తీసుకోవాలి కాబట్టి 2 3 1 3 తీసుకోవాలి. హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి ఎల్సిఎం కోసం. ఓకేనా. 72లోనేమో 3 స్క్వేర్ ఉంది అండ్ 108లోనేమో 3 క్యూబ్ ఉంది. ఏం తీసుకుంటాం 3 క్యూబ్ ఇంటూ 1 అంతేనా. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమొస్తుంది 2 క్యూబ్ అంటే ఎంత 8 అండ్ 3 క్యూబ్ అంటే ఎంత 3 3s 9, 9 3s 27. సో 8 ఇంటూ 27 ఎంత వస్తుంది మనకు సొల్యూషన్ 216. ఓకేనా. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి విత్ స్మాలెస్ట్ పవర్. కామన్ అంటే ఏంటి, రెండిట్లలో 2 ఉంది అండ్ రెండిట్లలో 3 ఉంది, కానీ స్మాల్ పవర్ తీసుకోవాలి. 2 క్యూబ్ ఉంది 2 స్క్వేర్ ఉంది, రెండిట్లలో ఏది స్మాల్ 2 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 3 స్క్వేర్ ఉంది 3 క్యూబ్ ఉంది, ఏది స్మాల్ 3 స్క్వేర్ ఇంటూ 1. ఓకేనా. 1 రెండిట్లలో ఒకేసారి ఉంది, సో ఒకటే తీసుకుంటాం స్మాలెస్ట్ పవర్ లాగా. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 9 ఎంత 36. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది 36. ఓకేనా. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండింటిని హైలైట్ కూడా చేశాను మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా. ఇప్పుడు మనం ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. 306 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా. 306 2 టేబుల్లో పోతుందా, ఎస్ ఎంత 2 153s. ఓకేనా. నెక్స్ట్ 153 అనేది 2 టేబుల్లో పోతుందా, పోదు. సో 3 టేబుల్ 351s అంతేనా. నెక్స్ట్ 51 ఏ టేబుల్లో పోతుంది, మీకు టేబుల్స్ గుర్తు లేకపోతే అర్జెంటుగా 1 to 20 టేబుల్స్ గుర్తు పెట్టుకోండి, అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 51 ఎప్పుడు వస్తుంది 317s అండ్ 17 అనేది ప్రైమ్ నెంబర్ మనకు తెలుసు, సో 17 1s. ఓకేనా. ఇప్పుడు 306 is equals to 2 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, సో నేను 3 స్క్వేర్ అని రాస్తున్నాను ఇంటూ 17 ఇంటూ 1. ఓకేనా. ఇప్పుడు 657 చూద్దాం. ఓకేనా. 657 అనేది 2 టేబుల్లో పోతుందా, పోదు. సో 3 టేబుల్లో పోతుందా, ఎస్
పోతుంది. 3 219s. ఓకేనా. నెక్స్ట్ 219 అనేది ఏ టేబుల్లో పోతుంది? ఎస్, 2 టేబుల్లో పోదు, మళ్ళీ 3 టేబుల్. 3 7s 21, 3 3s 9. ఇప్పుడు 73 అనేది ఏ టేబుల్లో పోతుంది? నేను చెప్పాను 1 to 100 ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, అది హెల్ప్ అవుతుంది అని. 73 అనేది ప్రైమ్ నెంబర్. సో 73 1s. 657 is equals to ఎన్ని 3s ఉన్నాయి? 2 3s ఉన్నాయి కదా. 3 square into 73 into 1. మనం ఇది ఏం చేసాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. కానీ మన సొల్యూషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం కాదు కదా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడం. సో ఎల్సిఎం కనుక్కుందామా? వెయిట్ ఒక్క సెకండ్ ఆగి ఇప్పుడు మీ అంతటా మీరు సాల్వ్ చేయండి. దాని తర్వాత ఆన్సర్ చెక్ చేయండి. కరెక్ట్ చేస్తే సూపర్, రాంగ్ చేసినా సూపర్, ఎందుకంటే ఇప్పుడు చూసి తెలుసుకుంటారు. ఓకేనా. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి మనం ఎల్సిఎం కనుక్కోవడానికి. అందులోనూ హైయెస్ట్ పవర్స్ ఉండాలి. ఓకేనా. ఫస్ట్ 2 ఎలా అయినా తీసుకోవాలి, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి 2 కూడా ఇంక్లూడెడ్. అండ్ 2 హైయెస్ట్ పవర్ ఏంటి? 1. సో 2 ఇంటూ 3, రెండిట్లలో 3 స్క్వేరే ఉంది. సో హైయెస్ట్ పవర్ 3 స్క్వేర్ ఇంటూ 17 కూడా తీసుకోవాలి, ఇంటూ 73 కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి కాబట్టి, ఇంటూ 1. సో మనకి దీని ఆన్సర్ ఏమొస్తుంది? 22,338 ఏమో ఎల్సిఎం. ఓకేనా. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఏంటి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఈ రెండిట్లలో కామన్గా ఉంది 3 స్క్వేర్ అండ్ అలాగే 1. సో హెచ్సిఎఫ్ ఏంటి? 3 స్క్వేర్ ఇంటూ 1 అంటే హెచ్సిఎఫ్ ఏంటి? 9. ఓకేనా. మీకు ఇక్కడెక్కడైనా కలర్స్లో కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమో అని అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆన్సర్స్ హైలైట్ కూడా చేశాను అనమాట. ఇది మన సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అర్థమైతే అర్థమైందని కూడా చెప్పండి, చూద్దాం అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చేయాల్సింది మీకు ఆల్రెడీ తెలుసు, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.